నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. సమ్మక్క సారాలమ్మ పడిగిద్దరాజు గోవిందరాజులు 4వ రోజైన ఫిబ్రవరి 24న వనప్రవేశం చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి గద్దెల శుద్ధి ప్రక్రియ మొదలై 5 గంటల నుంచి 6 గంటల మధ్య జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిపోగానే మేడారం మహాజాతర పూర్తయినట్లు గిరిజన పూజారులు అధికారికంగా ప్రకటిస్తారు. సారాలమ్మ పడిగిద్దరాజు గోవిందరాజుల రాకతో మొదలైన మహాజాతర వనప్రవేశంతో ముగుస్తుంది. సమ్మక్క సారాలమ్మను వనం నుంచి జనంలోకి తీసుకొచ్చిన పూజారులే తిరిగి వనప్రవేశం చేయిస్తారు. ఇందుకోసం మధ్యాహ్నం నుంచే గద్దెల దగ్గర పూజలు జరుగుతాయి. మూడు రోజుల్లో 1 కోటి మందికి పైగా భక్తులు తరలివచ్చారని దేవాదాయ శాఖ అధికారులు ప్రకటించారు. సారాలమ్మను కన్నెపల్లె నుంచి గద్దెలపైకి తీసుకొచ్చిన మొదటి రోజు 20 లక్షల మంది, సమ్మక్కను తీసుకొచ్చిన తర్వాత రోజు 30 లక్షల మంది, మూడో రోజు 50 లక్షల మందికి పైగా మేడారం వచ్చారని వెల్లడించారు. రెండో రోజు నుంచి మేడారం చుట్టుపక్కల గ్రామాలైన రెడ్డిగూడెం, ఊరట్టం, నార్లాపూర్, కన్నెపల్లి ఏరియాలన్నీ పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. 4 రోజుల వరకు మేడారం గద్దెలు నిమిషం కూడా ఖాళీ లేకుండా భక్తులతో నిండిపోయున్నాయి. ఇలా 4 రోజుల్లో కలిపి సుమారు 1 కోటి మందికి పైగా మేడారానికి వచ్చారని అధికారులు ప్రకటించారు. మహాజాతరకు ఫిబ్రవరి 24 చివరి రోజు కావటంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.